రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ గత ఏం లేదు. రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా 12,000 కుదించానే రాష్ట్ర రైతాంగం తిరుగుబాటు చేస్తుంది. కాలువ నీళ్ళు లేకుండా కరెంట్ ఇవ్వకుండా రాష్ట్రంలో 600 మంది చావు కారణమైన ఈ ప్రభుత్వం వల్ల తిరుగుబాటు మొదలైంది. రైతాంగం అంతా సిద్ధమైంది. ఈయన గద్దెదించడానికి రైతాంగం అంతా కంకణం కట్టుకుందని ముందుగా గ్రహించి కేటీఆర్ గారిని జైల్లో పెట్టి ఏదో నేను రైతు భరోసాని 12,000 ఇస్తా అంటే కేసీఆర్ గారు 10,000 ఇచ్చి బిచ్చమన్నావు. మరి ఈ పిచ్చపోడు ఎందుకు ఇస్తుండు 12,000 నాకు అర్థం కావట్లేదు. మాకు రావాల్సిన పైసలు నువ్వు ఎందుకు ఆపినావు? వానాకాలం వేసంగా ఎందుకు ఆపినావు? రాష్ట్రంలో ఒకటే నడుస్తుంది, చరిత్ర లేని వాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎంత విధ్వంసం అవుతుందో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, ఈ దుర్మార్గు తెలంగాణ ఉద్యమం చరిత్ర. రాష్ట్ర రైతాంగాన్ని రక్తం కళ్ళలో నెత్తురు కారుతుంది ఈ రేవంత్ రెడ్డి ముఖం చూస్తే. ఎందుకురా ఈడొచ్చిండు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుండు? కరెంట్ రావట్లేదా? కాలం నీళ్ళు రావట్లేదే? పెట్టుబడి సాయం రైతు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధాన్ని ఏమంటే ఎందుకు ఇవ్వవు? నీకు ఎందుకు చేత కావట్లేదు? ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రికి డైవర్షన్. ఏదైనా అడిగితే దాడులు. అదే నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 78 కేసుల్లో ఈ భారతదేశంలో నెంబర్ 1 క్రైమ్ రేట్లు నెంబర్ 1 కేసులున్న ముఖ్యమంత్రి ఈయన. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సోనియా గాంధీ కూడా బెయిల్లో ఉంది, రాహుల్ గాంధీ బెయిల్లో ఉంది, వాళ్ళ అల్లుడు వాద్రా కూడా బెయిల్ మీద ఉండు. మరి కేటీఆర్ గారిని పట్టుకొని బలమూరు వెంకట్ లాంటి బద్మాషి ఏం మాట్లాడుతున్నానంటే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమంటున్నాను. అప్పుడు అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదమ్ములు మొత్తం పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ సంపద దోసుకొని ఇంకో 4 ఏళ్లలో రేవంత్ రెడ్డి అనుగుణ అన్నదమ్ములు కూడా మొత్తం పారిపోవడానికి సిద్ధంగా గురు. కాబట్టి ముందర వాళ్ళని రెడ్ కార్డ్ నోటీస్ ఇచ్చి వాళ్ళని పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఎవరు 55 కోట్లండి? దేనికి? ఏం కావాలా? ఒక ఫ్లైఓవర్ కడితే ఎంత అయితే తెలుసా తెలంగాణలో? మామూలు ఎలిమినార్ ఫ్లైఓవర్ కడితే ఎంత తెలుసా? వాళ్ళు అవినీతి చేయడం ఏంటండి? ఉన్నత అవకాశాలు కూడా వదిలేసుకొని వాళ్ళ నాన్న సిద్ధాంతాలను పట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసింది వాళ్ళ కుటుంబం. వాళ్ళు 50 కోట్ల స్కామ్, 20 కోట్ల స్కామ్. ఎవడండి వీడు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయన జీతం తెలుసా? చదువురాని దద్దమ్మ మాట్లాడితే కూడా మీరు కూడా దాన్ని పట్టుకొని ఇంకా ఆయన ఏదో మాట్లాడతారు. ఏం చదివిండు ఆయన? ఎవరిని చదివిండు? ఎవరిని తొక్కినా 10 సార్లు మాట్లాడుతూ అంటాడు. ఎవరిని తొక్కిండు? వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళని తొక్కి వాడు వచ్చిండు. ఎవడో చీమలు పెట్టిన పుట్టలో పాము జ్వరపడ్డట్టు మంది పార్టీలో ఈయన జ్వరపడి ముఖ్యమంత్రి అయ్యి మందిని మాట్లాడుకుంటాం. నేనేమంటున్నా, కేటీఆర్ గారి విషయంలో కానీ, కేసీఆర్ కుటుంబం విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ విషయంలో కానీ మీ ఎంత దూరమైనా పోతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాటలు నువ్వు చేస్తున్నావు, మీ చేతలు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.